హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు వచ్చేసి మనం మరికొత్త వీడియోతో అయితే మేము ముంగడికి వచ్చేసాను. ఈరోజు మనము కీసరగుట్టకైతే వెళ్తున్నాం. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది స్వయంభూ శ్రీరాముడికి శివుడు ఇచ్చిన లింగాన్ని అయితే ప్రతిష్టాపించడం అయితే జరిగింది. మీకు గుడి యొక్క స్థల పురాణము మరియు గుడి యొక్క చరిత్ర అయితే మీకు చెప్పబోతున్నా, మీకు చూపిస్తా. గుడి ఏ విధంగా ఉంది, మొత్తం ఎన్ని శివలింగాలు ఉన్నాయి, మొత్తం 101 శివలింగాలు అయితే ఉన్నాయి గుడి చుట్టూ. ఆ కీసరగుట్ట లొకేషన్, బయట ఏమేమి జరుగుతుంది, అక్కడ ఎంతమంది ఉన్నారు, మరికొన్ని రోజుల్లో మహాశివరాత్రి అయితే ఉంది. శివరాత్రి కదా, మొత్తం అక్కడ ప్రాంగణం అయితే మొత్తం ఫుల్ రష్ ఉంటుంది. ఆ లొకేషన్ మొత్తం మీకు చూపించడానికి ట్రై చేస్తా. మీరైతే వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. మనం చేరుకున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఎంట్రన్స్లో నంది ఉంది. నంది వెనుక బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మొత్తం జిహెచ్ఎంసీ వాళ్ళ పని అయితే జరుగుతుంది. మనం ముంగడికి అయితే వెళ్దాం. ఇక్కడ నంది చూసుకుంటే శివుడు అయితే మనకు కనిపిస్తాడు. ఇది చాలా పురాతనమైన నంది, కానీ వెరైటీగా అటు సైడ్ తిరిగి ఉంది. ముంగడ గోపురం వెనుక ఇప్పుడు మీదకి అయితే వెళ్తున్నాము. శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్. దీని స్థల పురాణం అయితే చూసుకోవాల్సిందిగా ఏంటంటే, ఇక్కడ సీతమ్మవారు రాముల వారు ఇక్కడి నుంచి వెళ్తుంటే కింద పచ్చని పొలాలను ఇలాంటివి చూసి ఇక్కడ గుడిని అయితే నిర్మించాలని అనుకుంటారు. ఇక్కడ శివలింగాన్ని ప్రాణప్రతిష్ఠ కోసం హనుమంతుడిని కాశీకి అయితే పంపించడం అయితే జరుగుతుంది. హనుమంతుడు కాశీకి వెళ్ళి లింగాల ముహూర్తానికి లింగ ప్రతిష్టాపన అయితే జరగాల్సి ఉంటుంది. అయితే ఆ లింగాల కోసం కాశీకి అయితే హనుమంతుడు వెళ్తాడు. ముహూర్తానికి రాకపోయిన సరికి ఈ లింగాలని ప్రాణప్రతిష్ఠ కోసం కంగారు పడతాడు రాముడు. అయితే రాముడికి శివుడు అయితే ప్రతిష్టమయ్యి ఆ శివలింగాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే లింగాన్ని ఇక్కడ ప్రతిష్టాపన అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న హనుమంతుడు కోపంతో రగిలిపోయి కుంగిపోయి లింగాలను గుడి చుట్టూ ఇసిరేయడం అయితే జరుగుతుంది. అవే లింగాలు మనం గుడి చుట్టూ అయితే చూసుకోవచ్చు. గుడి లోపల మొత్తం శిల్పాలతో చెక్కి వివిధ రకాల శిల్పాలు అయితే చెక్కడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం గోపురము 3 గోపురాలు అయితే ఉంటాయి గుడి చుట్టూ, మనం చూసుకోవచ్చు. మొత్తం లింగాలు అయితే 101 లింగాలు అయితే గుడి చుట్టూ ఉంటాయి. ఎక్కడ చూసినా లింగాలు అటు ఇటు పడేసి అయితే ఉంటాయి. మనకు లోపలికి చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా గాలి గోపురాలు అయితే ఉంటాయి. లోపల మనం గుడి లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చినాము. ఇక్కడ పక్కకైతే పార్వతీదేవి అయితే ఉంటుంది. ఇక్కడ ముంగట చూసుకుంటే మొత్తం స్టీల్తో కట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ కుమారస్వామి ఇంకా తన భార్యలతో అయితే ఉన్నాడు. ముంగట ఇదే మనం చూసుకోవచ్చు, ప్రాణ ప్రతిష్టాపన జరిగిన లింగము. ఇదే స్వయంభూ వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి లింగాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ గజేంద్రుని అయితే మనం చూడొచ్చు. ఇది మొత్తం అప్పట్లో ప్రతిష్టాపన జరిగిన లింగము ప్లస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనమైతే ఇంటికి వెళ్తున్నాము. ఐ హోప్ మీకు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోల గురించి